ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. తెలంగాణ బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ నెల 9న బంద్ పాటించాలంటూ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ లేఖను విడుదల చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చేల్పాక సమీప అడవుల్లోని పోకాలమ్మ వాగు దగ్గర జరిగిన పాశవిక హత్యాకాండకు నిరసనగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తన పేరుతో మీడియాకు శుక్రవారం లేఖను విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 9వ తేదీన తెలంగాణలో బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. నవంబర్ 30న చెల్పాక పంచాయతీలోని ఓ వలస ఆదివాసీ గ్రామంలో 7 సాయుధులను ఆధీనంలోకి తీసుకుని దగ్గర నుంచి అతి కిరాతకంగా కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ద్రోహి ఇచ్చిన సమాచారంతో డిసెంబర్ 1వ తేదీన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చెల్పక గ్రామ పంచాయతీ అడవుల్లో పోల్కమ్మ వాగు వద్ద తెలంగాణ గ్రే హౌర్స్ పోలీసులు 7 విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారు. నవంబర్ 30వ తేదీ సాయంత్రం 7 ఉన్న మా దళం చాల్చాక పంచాయతీలో ఉన్న వలస ఆదివాసీ గ్రామాన్ని కలిసి నమ్మిన వ్యక్తికి తినడానికి భోజనాలు ఏర్పాటు చేయమని చెప్పారు. ముందుగానే పోలీసులకు అప్రూవర్గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయేలాగా చేశారు. స్పృహ కోల్పోయిన కామ్రేడ్స్ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 గంటలకు అతి సమీపం నుంచి కాల్చి చంపారు. శత్రువు మోసపూరిత పథకంలో చిక్కి అమూల్యమైన కామ్రేడ్స్ కురుస మంగు అలియాస్ పాపన్న, భద్రు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎగోలపు మల్లయ్య అలియాస్ మధు, కోటితో పాటు జేఎండబ్ల్యూపీ డివిజన్ కమిటీ సభ్యుడు ముచాకి అందాల్ అలియాస్ కరుణాకర్, ఇల్లందు నర్సంపేట్ ఏరియా కమిటీ సభ్యుడు ముచాకి భూమే అలియాస్ జమున, ఏరియా కమిటీ సభ్యురాలు పూణెం చోటు అలియాస్ కిషోర్, రీజనల్ కంపెనీ 2 మొదటి ప్లాటూన్ పార్టీ కమిటీ సభ్యుడు కట్టం కామల్, రీజనల్ కంపెనీ 2లోని 2వ ప్లాటూన్ సభ్యుడు కామ్రేడ్ జైసింగ్, ఏటూరు నాగారం మహదేవ్పూర్ ఏరియా దళంలు ప్రాణాలర్పించారు. ప్రజల కోసం ప్రాణాలర్పించిన అమరులకు పేరు పేరున తెలంగాణ రాష్ట్ర కమిటీ విప్లవ జోహార్లు అర్పిస్తుంది అన్నారు.